సో, పరివారంతో ఎంతటి తోడు పెట్టుకోవాలంటే, పరివారం పైన ఎంత ప్రీతి ఉండాలంటే, ఇది భగవంతుడి పరివారం. ఇది నా పరివారం. పరివారంతో అంత సంబంధం పెట్టాలి. సో, నష ఉండాలి. వాహ బాబా, వాహ డ్రామా, వాహ పరివారం, వాహ నేను. ఒక్కటి కూడా తక్కువగా అవ్వకూడదు. ఎందుకంటే బాబా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. బాబాకి లాస్ట్ నెంబర్ పిల్లవాడు కూడా అంతే ప్రియంగా ఉంటారు. ఎందుకంటే పిల్లల్లో ఉన్న ఏదో ఒక విశేషతతో కూడా బాబాకి చెందిన వారిగా అయ్యారు కదా. సో స్టార్టింగ్లో చూడండి 350 to 400 వాళ్ళతోనే ఒక పరివారం అనేది స్థాపన అయింది. ఇప్పుడు చూడండి అది ఎంత పెద్ద పరివారం అయిందో. సో ప్రతి ఒక్కరిని ముక్తిలోకి తీసుకెళ్లాలంటే బాబా ఇవాళ ఒక ఇంపార్టెంట్ హోంవర్క్ ఇచ్చారు. 24 అవర్స్లో 12 సార్లు నేను ఫరిస్తా స్వరూపాన్ని అని భావించండి. 12 సార్లు నేను నిరాకారి స్వరూపాన్ని అనే స్థితిలో ఉండండి. సో 24 గంటల్లో 24 సార్లు ఈ డ్రిల్ అనేది చేయాలి. ఎట్ ద సేమ్ టైం బాబా యాత్ప్యారిస్తున్నారు. ఎవరైతే బాబాకి స్నేహి పిల్లలు ఉంటారు, సహయోగి పిల్లలు ఉంటారు, తనువు మనసు ధనము జలంతో సహయోగం అనేది చేస్తారు. బాబాకి ప్రియమైన పిల్లలు, లవలీనమైన పిల్లలు ప్రతి కార్యంలో సమయం సంకల్పాన్ని బాబా స్మృతిలో ఉంచుకుంటారు. సర్వ కార్యాల్లో సమయము సంకల్పంతో ముందుకు వెళ్ళే తీవ్ర పురుషార్థి పిల్లలు, ప్రతి గుణాన్ని శక్తులతో ముందుకు తీసుకెళ్లే పిల్లలు. సో బాబా వరదానం ఇస్తున్నారు. విధాతతో పాటు వరదాతగా అయి సర్వ ఆత్మలలో బలాన్ని నింపేవారే దయాత హృదయి ఆత్మ అంటున్నారు. బాబా స్లోగన్లో ఏం చెప్తున్నారు? తమ సత్యమైన స్వరూపం అనే స్మృతిలో ఉంటూ సత్యత శక్తితో సదా ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా నేను ఆత్మ పరివారంతో ముందుకు వెళ్తున్నానా? పరివారం పైన అంత నిశ్చయం ఉందా? నాతో భగవంతుడు ఉన్నారు అనే నిశ్చయం ఉందా? అసలు నేను ఎంతటి స్వమానధారి అనే నిశ్చయం ఉందా? డ్రామా కళ్యాణకారి, నాకు ఏ ప్రాబ్లంకైనా ఆన్సర్ వస్తుంది డ్రామా ద్వారా అంతటి నిశ్చయం ఉందా? నిశ్చయబుద్ధి విజయాత్మ. నేను కల్పకల్పము విజయాత్మ. 21 జన్మలు విజయాత్మ. సదా నా విజయం నా ముఖవర్చస్సు నడవడికలో కనిపిస్తుందా అనేది చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్. ఓం శాంతి.